ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11:45 కందుకూరుకు ఆయన చేరుకుంటారు. దూబగుంటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం. అనంతరం గ్రామంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న యజమానులతో చర్చించి గ్రామంలో స్వచ్ఛాంధ్ర పథకం అమలు తీరుపై గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ముఖ్యమంత్రి రాక కోసం టీఆర్ఆర్ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఉదయం 11:45 కందుకూరుకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. అనంతరం దూబగుంట వద్ద ఏర్పాటు చేసిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని సెంటర్ను ప్రారంభిస్తారు. దూబగుంట గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమానులతో మాట్లాడతారు. గ్రామంలో స్వచ్ఛాంధ్ర పథకం అమలు తీరుపై గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభా వేదికపై మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై గ్రామస్తులతో చంద్రబాబు మాట్లాడతారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, తాజా సమాచారం ఏ విధంగా ఉంది? ఆల్రెడీ టైం దగ్గర పడుతూ ఉన్న క్రమంలో పోలీస్ యంత్రాంగం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? సెక్యూరిటీ ఏ విధంగా ఉంది? మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ? హరీష్, ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ పర్యవేక్షణ మొత్తము సభాస్థల పర్యవేక్షణ, ఈ ప్రోగ్రాము పర్యవేక్షణ మొత్తం దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి దగ్గర ఉండి మొత్తం పరిశీలించడం జరుగుతూ ఉంది. నిన్న మొత్తము సభావేదిక వద్ద పర్యవేక్షణతో పాటు అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి లోపం జరగకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి, అందరూ సమన్వయంతో పనిచేసి సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని చెప్పేసి ఆనం నారాయణ రెడ్డి నిన్న సమీక్షా సమావేశంలో అధికారులను కోరడం జరిగింది. స్థానిక నేతలతో కూడా మాట్లాడటం జరిగింది. స్థానిక నేతలు అందరూ కలిసి అధికారులు స్థానిక నేతలు అందరూ కలిసి సీఎం పర్యటనను చాలా విజయవంతం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అదేవిధంగా ఇది యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కనుక అధికారులు దీనిలో ఎక్కువగా పార్టిసిపేషన్ ఉంటుంది. అధికారుల చొరవతోటి అధికారుల పర్యవేక్షణతో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కందుకూరుకి సీఎం రావడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఇంకుడు గుంతల యొక్క ప్రాధాన్యత, ఇంకుడు గుంతల యొక్క ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి లాభం జరుగుతుంది ఏంటి అన్నది ఇది దోపుగుంటలో జరుగుతూ ఉంది. కందుకూరులోని దోపుగుంట గ్రామంలో ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన అక్కడ ఇంటి యజమానులతోటి గ్రామస్తులతోటి స్థానికులతోటి చంద్రబాబు మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ దోపుగుంటలో ఏర్పాటు చేసిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాత అక్కడ ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన స్థానికులతోటి ఇంటి యజమానులతోటి సీఎం చంద్రబాబు మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎటువంటి చేస్తారు అని చెప్పేసి అది అందరూ ప్రకాశం జిల్లా వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి రాబోయే 4 సంవత్సరాల్లో సీఎం చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు, ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం చంద్రబాబు అభివృద్ధి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారని అందరికీ ఉన్న ఆలోచన. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ వర్ష ప్రభావం తక్కువగా ఉండే జిల్లాలో అభివృద్ధికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రకాశం జిల్లాలో అభివృద్ధికి బాటలు ఏ విధంగా నడిపిస్తారని చెప్పేసి ఏమైనా సూచనలు సలహాలు లేకుంటే ఏమైనా హామీలు ఇస్తారా అని చెప్పేసి అందరూ ఎదురు చూడటం జరుగుతూ ఉంది. అయితే మనము ఈ కందుకూరు నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ కు సంబంధించి చంద్రబాబు షెడ్యూల్ ఒకసారి చూస్తే రైట్ శౌరి, థ్యాంక్ యూ.